ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడు ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించాడు. ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మీకు అనుదినం అనుగ్రహించుచున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఉన్నతికి తోడ్పడుతున్నాయని మేము విశ్వసిస్తున్నాం. సేవకులుగా ఈ మినిస్ట్రీస్ తరపున మేము మిమ్మల్ని చేతులు జోడించి బ్రతిలాడుతున్నాం. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, దేవుడు తప్పకుండా ఈ పరిచర్యను ఈ విధంగా మరింతగా ఆయన యొక్క కృపచేత, ఆయన యొక్క రాకడి పర్యంతం దేవుడు మనకు తన యొక్క సన్నిధి ద్వారా ఆయన యొక్క ఆత్మచేత వాక్కులు అనుగ్రహిస్తూ మనల్ని మరింతగా బలపరచాలని మా ప్రార్థన. మీ యొక్క సహాయం కూడా, ప్రార్థన సహాయం కూడా మేము కోరుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మర్చిపోకండి, ఈరోజు శనివారం, మంగళవారం రోజున ఈ మొదటి వారం ఈ విధంగా గడిచిపోతుంది. సో మంగళవారం రోజున ఉదయకాలము సేవకులు కూడిక, సాయంకాలము కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. దావిచండ్లు పాస్టర్ హల్లెలూయా గారు చెన్నై నుండి వస్తున్నారు. ఈ విషయంలో మీరు తప్పుగా మానక ఈ వారం అంతా ప్రార్థన చేస్తుంటారని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఆ దినాన మీరు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొంది ప్రభువులో మీరు బలపరచబడి ఎదగాలని, ఆ దినాన మీరు అందరూ కూడా రావాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం. ఇది మా హృదయపూర్వకమైన ఆహ్వానం. ఒకవేళ పర్సనల్గా ఫోన్ చేసి చెప్పలేకపోయి ఉంటే మన్నించండి, పెద్ద మనసు చేసుకొని మన అందరూ కూడా ఈ యొక్క కూడికలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటున్నాం. ప్రభు మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన దేవుని యొక్క వాక్య భాగంలో 2వ చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. 118వ కీర్తనలో 21వ వచనంలో దావీదు రాజు గారు ఇలా అంటున్నాడు, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చితివి, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క దాసుడు అంటున్నాడు, నీవు నాకు రక్షణాధారుడవై ఉత్తరం ఇచ్చితివి. ఎప్పుడు, ఏ సమయంలో అని అంటే ఆయన అంటాడు అదే కీర్తన 5వ వచనంలో, ఇరుకులో ఉన్నప్పుడు, ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను యెహోవాకు మొరపెట్టిన ఆయన నన్ను విశాల స్థలం అందుంచి నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ మాసంలో ఈ యొక్క కూడిక నిమిత్తం ఉదయం పాస్టర్స్ మీటింగ్, సాయంకాలం కుటుంబ ఆశీర్వాద కూడిక, ఈ విషయమై నేను ఈ నెల మార్చి చివరి వారం ఈ డేటు ఫిక్స్ అయిన తర్వాత నుండి నేను ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నాకు చాలా లో బడ్జెట్ అయిపోయింది. సో చాలా వరకు ఇంచుమించు ఈ యొక్క కూడిక కోసం చాలా ఖర్చు అవుతుంది. సో భోజనాలు, ఉదయకాలం సాయంకాలం భోజనాల విషయంలో, వీటన్నిటి విషయంలో కానీ మానక ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నీవు మాకు తోడుగా ఉన్నావు. నిత్యముగా ఈ మందిరం ప్రారంభించింది 2016 మే నెల 4వ తేదీన చర్చి డెడికేషన్ కింద అప్పుడు ఒకటే కట్టున్నాం, అది డెడికేషన్ చేయబడిన దినం. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మీటింగ్లు ఇక్కడ ఏర్పాటు చేయలేదు. మందిరం లోపల ఏర్పాటు చేసిందే కానీ మందిరం బయట పబ్లిక్గా మీటింగ్ ఎప్పుడు ఏర్పాటు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. మరి ఈ సమయంలో మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి ప్రభువుకి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం. అద్భుతకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు తన మహిమతో ఇరుకులో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన విశాలమైన స్థలంలో ఉంచి ఆయన మనకు ఉత్తరం ఇచ్చాడు అనేది దేవుని యొక్క వాక్య భాగం కదా. హల్లెలూయా. ఆ విధంగా ఈ పరిచర్యకు అవసరమైన ఆర్థిక పరిస్థితుల్లో సేవకుడైన నాకు దేవుడు అద్భుతమైన రీతిలో ఆశీర్వాదకరంగా ఈ యొక్క పరిచర్యకి దినానికి కావలసిన ఎంత పైసలు అయితే అవసరమో అంత కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తూ వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పిలిచిన సేవకులు కానివ్వండి, వచ్చినటువంటి సేవకులు కానివ్వండి, వచ్చే విశ్వాసులు కానీ అందరికీ కూడా భోజనాల విషయంలో, అన్ని విషయాల్లో మనకు దేవుడు సమృద్ధిగా పరమ నుండి ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. దేవుని యొక్క వాక్యం ఇలా తేటగా చెప్తుంది, ఇరుకులో ఉండి నేను ప్రార్థన చేశాను, ఇరుకులో నేను ఆయనకు మొరపెట్టాను, ఆయన విశాల స్థలం అందు ఉంచి నాకు ఉత్తరం ఇచ్చాడు. మరి ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సమస్యలు, పోరాటాలు ఏమై ఉన్నా
దేవుడు తప్పకుండా నిశ్చయముగా నీకు ఆయన నీ ప్రార్థన, నువ్వు చేసే ప్రార్థనను బట్టి ఆయన నీకు జవాబు ఇస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా విత్ ఫెయిత్, బై ఫెయిత్, త్రూ ఫెయిత్, ఈ విధంగా విశ్వాసముతో, విశ్వాసం ద్వారా, విశ్వాసం వలన అన్నటువంటి ఈ మాటలు మనం చూస్తాం. ఈ గ్రామటికల్గా మనం గమనిస్తే గ్రామర్లో, తెలుగులో కూడా మనం చేతని చేను తోడంతో అన్నట్టుగా మాటలు చాలా కాలం క్రితం ఉన్న మాటలే. సో అవి అనుకూలంగా మనం గమనిస్తే విశ్వాసం ద్వారా, విశ్వాసం వలన, విశ్వాసంతో అన్నటువంటి వాక్యాలని మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో క్షుణ్ణంగా చూస్తాం. సో విశ్వాసము ద్వారా మనము ప్రార్థన చేస్తే నిశ్చయముగా నాకు ఆయన సహాయం చేస్తాడు, నిశ్చయముగా ఆయన నన్ను సిగ్గుపరచుడు, నిశ్చయముగా నాకు ఆశీర్వాదం కలుగుతుంది, నిశ్చయముగా నాకు దీవెన కలుగుతుంది అన్న విషయాలు మనము కృతజ్ఞతతో, హృదయపూర్వకంగా దేవుని మీద విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా ఆయన పరము నుండి మన విశ్వాసాన్ని చూస్తాడు. ఆ యొక్క చివరి క్షణం వరకు, చివరి గడియ వరకు అద్భుతముగా ఆయన యొక్క సన్నిధిలో మనము నిరీక్షించిన దాన్ని బట్టి దేవుడు తప్పకుండా ఆయన కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు. ఈరోజు కూడా మీరు ప్రార్థన చేయండి. శనివారం ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుల్ని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాం, మీరు రండి. గొప్ప దీవెన, సేవకుల యొక్క పరిచర్య గొప్పగా ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని యొక్క సేవకుడిగా నేను సాక్ష్యం చెప్తున్నాను. నా సేవకునితో నాకున్నటువంటి ఆ అనుబంధాన్ని బట్టి కొంతకాలంలోనే, జస్ట్ 1.5-2 monthsలో నేను ఆయన ద్వారా ఎన్నో గొప్ప సాక్ష్యం విన్నాను. ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క ప్రసెన్స్, ఆ సేవకునితో కూడా కలిసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించడం జరిగింది. కనుక మీరు కూడా తప్పకుండా దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతారు. దేవుని యొక్క దీవెన మీ మీద కూడా నిలబడుతుంది. దేవుడు తప్పకుండా మనలందరినీ కూడా, మనకు వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సేవాపరంగా కానీ, ఏ ఇరుకులున్నా సరే వాటన్నిటి నుండి ఆయన మనకు విడుదలిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయనను మనము స్తుతించి ఘనపరిచేటట్లుగా మనకు దేవుడు సహాయకుడే అవుతాడు. నీవు నాకు రక్షణాధారుడవై అని అంటుంది. సో నీవే నా యొక్క రక్షకుడివి, నీవే నా విమోచకుడివి, నన్ను తప్పించావు. ఈ ఇరుకులో, ఈ ఇబ్బందులో సిగ్గుపడకుండా, అవమానం పొందకుండా నీవే నన్ను తప్పించావు అని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో ఇదే 118వ కీర్తనలో మనం గమనిస్తున్న 14వ వచనంలో, యెహోవా నాకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు, యెహోవా నా దుర్గము, నా గానమై ఉన్నాడు అని అంటాడు. సో ఎప్పుడు అనంటే ఆయన మనకు గానంగా ఎప్పుడు మారుతాడంటే, ఆయన మనకు ప్రొటెక్టర్గా ఉన్నప్పుడు, మనకు దుర్గముగా ఉన్నప్పుడు, అంటే మనకు సంరక్షకుడిగా ఉన్నప్పుడు మనం ఆయన్ని స్తుతిస్తాం, ఆయన కీర్తిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఆ విధంగా మన జీవితంలో దినదినము అనుభవపూర్వకంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ ఆయన్ని మనం ఘనపరుద్దాం. ప్రభు కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మీరు కూడా ఇదే మాటలను ఆధారం చేసుకొని ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆయన ద్వారా సాక్షిగా నిలబడండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఆయన్ని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలు తండ్రి, ఉదయ కాలమందునైనా మీ మాటలు వినడానికి, అయ్యా మీ యొక్క వాక్య భాగంలో మేము లోతుగా మమ్మల్ని మేము పరిశీలించుకొని, మేము ఇరుకులో ఉన్నప్పుడు అయ్యా మీరు మాకు ఏ విధంగా రక్షణాధారుడై మమ్మల్ని విడిపిస్తున్నారో, మాకు సహాయం చేస్తున్నారో మీ లేఖనాల ద్వారా తేటపరిచారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మేము మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, అయ్యా మిమ్మల్ని మేము ప్రేమించున్నట్లుగా, మీ ద్వారా మేము సహాయం పొందినట్లుగా మీరే మాకు రక్షణాధారుడు అవుతున్నారు. అందుకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ యొక్క నాయన అయ్యా ఉదయకాలం ముందు నీ బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. ఒక్కొక్కరిని మీరు ఆశ్రయించి దీవించారు. యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం ఆయన్ని స్తుతించడానికి, ఆయన ద్వారా కృతజ్ఞత కలిగిన మనసుతో మేలులన్నింటినీ ఘనపరుస్తూ ప్రభు యొక్క నామాన్ని ఆర్భటించి ఘనపరచడానికి తీర్మానం చేసిన ప్రతి హృదయానికి తోడే ఉండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన అందరికీ వందనాలు. ఈ చేయం ఈ ప్రార్థనలో మరింతగా ప్రార్థన చేసి జ్ఞాపం చేసుకుంటూ మంగళవారం తప్పకుండా మీరు అందరూ రావాలని ప్రార్థన కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్.